పోలీసులు వారి కుటుంబ సభ్యుల కోసం తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సోమవారం జాగృతి బ్లడ్ బ్యాంక్ రోడ్లోని ఆసుపత్రి వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ప్రారంభించారు. వారం రోజుల పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు ఈ శిబిరంలో వైద్య సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు సుబ్బరాజు, మురళీకృష్ణ, డీఎస్పీ రమేష్ బాబు, ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రామకృష్ణ మిషన్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ప్రతిభా పురస్కారం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాష్ట్ర అవార్డు లభించినట్లు రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షులు, మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞాయానంద మహారాజ్ తెలియజేశారు. రామకృష్ణ మఠం మిషన్ల ప్రధాన కార్యదర్శి స్వామి సువీరానందజీ మహారాజ్ 115వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సమర్పించిన నివేదిక వివరాలను పరిజ్ఞాయానందజీ వెల్లడించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నిర్వహించిన అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా మహోత్సవంలో బేలూరు వివేకానంద విశ్వవిద్యాలయం విద్యార్థులు స్వర్ణ, రజత, కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు. అలాగే జాతీయ స్థాయిలో అగర్తలాలోని వివేక్ నగర్ రామకృష్ణ మిషన్ పాఠశాల ఉత్తమ సిబిఎస్ఈ స్కూల్ గా అవార్డును అందుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 9 రామకృష్ణ మఠం మిషన్ నూతన శాఖ కేంద్రాలు ప్రారంభమయ్యాయని స్వామి సువీరానంద తెలిపారు. దేశంలో 235 రామకృష్ణ మఠం మిషన్ కేంద్రాల ద్వారా వివిధ సేవా కార్యక్రమాలకు గాను సుమారు 1.5 కోటి లబ్ధిదారుల కోసం 1292 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు ఆయన చెప్పారు. ఇందులో విద్య, వైద్య రంగాల కోసమే 1200 కోట్లు వినియోగించారు. భారతదేశం కాకుండా 24 దేశాల్లో రామకృష్ణ మఠం మిషన్ 100 కేంద్రాల ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న సభ్యులకు, దాతలకు, భక్తులకు స్వామి సువీరానంద, స్వామి పరిజ్ఞానందజీలు కృతజ్ఞతలు తెలిపారు. విఖ్యాత తబలా విద్వాంసులు పద్మ విభూషణ్ ఉస్తాద్ జాకీర్ హుసేన్ కన్నుమూశారు. 73 ఏళ్ల జాకీర్ గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. అతని తండ్రి ఉస్తాద్ అల్లా రఖా నుంచే ఆయన తబలా నేర్చుకుని ప్రముఖ సంగీత విద్వాంసులతో జుగుల్బందీ వివాహవరులు నిర్వహించే ఉన్నత స్థాయికి ఎదిగారు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమండ్రి ఆధ్వర్యంలో ఆదివారం రంపచోడవరం మండలం సిరిగందలపాడులో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్టు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వెల్లడించారు. డాక్టర్ జీవి రామారావు, డాక్టర్ కస్తూరి సుబ్రహ్మణ్యం, డాక్టర్ రాయుడు శ్రీనివాస్, డాక్టర్ ఎస్ సంపత్ కుమార్ మరియు జిఎస్ఎల్ వైద్యులు ఈ శిబిరంలో సుమారు 400 మందికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా 81 మందికి రక్త పరీక్షలు, 10 మందికి థైరాయిడ్ పరీక్షలు, 6గురికి ఈసీజీలు, 20 మందికి ఎక్స్రేలు, 5గురికి ఫిజియోథెరపీలు చేశారు. అలాగే వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించి 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి 18 మందికి కళ్లజోళ్లు, 4గురిని కంటి ఆపరేషన్ నిమిత్తం పరమహంస యోగానంద కంటి ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణ మిషన్ మేనేజర్ స్వామి రఘువీరానంద మహారాజ్ మెడికల్ క్యాంప్ లో పాల్గొని మెడికల్ క్యాంప్ సేవలను పర్యవేక్షించారు. ఈ వైద్య శిబిరంలో క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, వాలంటీర్స్ ఎల్జీబీ భగీరథరాజు, చంద్రశేఖర్, మంగిరెడ్డి, రామకృష్ణ, సంజీవ్, చంద్రశేఖర్, మల్లికార్జునరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రోగులకు, సహాయకులకు భోజన ఏర్పాట్లు చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను, సభ్యులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తన కార్యాలయంలో అభినందించారు. సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీటి వనరుల నిర్వహణ, సంరక్షణ, పూడికతీత పనులు, మరమ్మతులు, కాలువగట్ల బలోపేతం వంటి వాటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని దుర్గేష్ వారికి సూచించారు. సభాపతి తెలిగిచెర్ల రాధాకృష్ణమూర్తి ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు వేదశాస్త్ర పరిషత్ కార్యదర్శి కెబి నారాయణరావుకు హోతార్ శ్రీరామచంద్రమూర్తి, వాడ్రేవు వేణుగోపాల్ చందా సత్రం ట్రస్ట్ కార్యాలయంలో అందజేశారు. శ్రీ ఉమా మార్కండేశ్వర లక్ష కుంకుమార్చన, లక్ష బెల్వార్చన, వేద ప్రవచనం తదితర కార్యక్రమాల కోసం ఈ నిధిని అందజేశారు. కార్యక్రమంలో కోశాధికారి వి అయ్యప్ప శాస్త్రి, కళారత్న పివిఎస్ కృష్ణారావు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో ఉత్సాహంగా సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలంటూ హోంమంత్రి అనిత సూచన. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయండి, ఓటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్.
విశాఖలో వైసీపీ కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, గంజాయి డ్రగ్స్ మత్తులో యువత దారుణాలకు పాల్పడుతోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, గంజాయి డ్రగ్స్ మత్తులో యువత దారుణాలకు పాల్పడుతోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్లో పాల్గొని మాట్లాడారు. వీధి చివరన బడ్డీ కొట్టులో కూడా గంజాయి దొరకడం వల్లే యువత అకృత్యాలకు పాల్పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఆడపిల్లల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే యువకులంతా ప్రతి మహిళలోనూ తన తల్లిని, చెల్లిని చూడాలన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు నేర్పిన క్రమశిక్షణ మగపిల్లలకు ఆడపిల్లల పట్ల వ్యవహరించాల్సిన తీరును నేర్పిస్తే సమాజంలో ఈ దురాగతాలు జరగవని ఆమె పేర్కొన్నారు. బ్రహ్మ గురించి మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అని. అటువంటిది ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో, నీచంగా చూస్తున్నదో, అంటే అస్థిరంగా చూస్తున్నదో, నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి, పడుతూనే ఉంటాయి. అరే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పొట్టు బట్టలు వేసుకుంటే అవతలోడికి అలా ఉండదా అని చెప్పి మాట్లాడే రోజుల నుంచి ఏ ఆడపిల్ల చిన్న పొట్టి బట్టలు వేసుకుందని 6 నెలల పసిగందుని కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక రుగ్మత అనుకోవాలా, మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు విపరీతంగా గంజాయికి, డ్రగ్స్ కి బానిసైపోయి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్ లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు గాంజాయి, డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితులు పెరిగిపోయినాయి అంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం, గడలు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు. ఏదో ఉన్న సిచ్యువేషన్లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోద్బలంతోనో వాళ్ళ గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఈ రోజు నా పిల్లడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో, ఇంట్లో వెళ్ళిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డడికి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడు పెద్దాడే చేసిన నేరాలకి ఆ తల్లి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఈ స్టేజ్ సాక్షిగా చెప్తున్నా, మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాను, హోమ్ మినిస్టర్ అయ్యాను, ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలే. లోకేష్ గారి దగ్గర నుంచి ఒకటే ఒక మెసేజ్, అమ్మ డ్రగ్స్ ని మనం ఆపాలి, గాంజాయిని మనం ఆపాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకో. ఇదే ఒకే ఒక మెసేజ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ రోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకునే పొజిషన్కి ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే అది ఈరోజు మీరందరూ కూడా చేస్తున్న సహకారం. దానికన్నా ముందు ఎంతో మంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ నేరాలు జరిగినా కూడా దానికి అంశం తిరిగి గాంజాయే వచ్చిందంటే దాని గాంజా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ చాలా మంది మాట్లాడుకుంటే ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి. మీ ఇంటి చుట్టూ చివరిన బడ్డీ కొట్టులోనో లేకపోతే ఆఖరికి మీ స్కూల్ సరౌండింగ్ లోనో కూడా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రోజుకి వచ్చేసినాయంటే ఒక్కసారి మనందరం కూడా ఏ పొజిషన్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఇక్కడున్న మగపిల్లలందరికీ ఒకటి చెప్తున్నా, అమ్మ నీ తల్లి ఒక ఆడది, నీ అక్క ఒక ఆడది, నీ చెల్లి ఒక ఆడది. బయటకు వస్తే ప్రతి ఆడదానిలోనూ ఒక తల్లిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూడాలి. కనీసం ఆడదానిగా గౌరవించే పరిస్థితులు రావాలి తప్పించి ఆ ఆడపిల్లని ఏదో ఒకటి చేద్దాము అన్న ఆలోచన నీకొస్తే రేపొద్దున నీ ఇంట్లో చెల్లిని చూసినా ఇంకొకటి పరిస్థితి అలాగే ఉంటుందన్న సంగతి మాత్రం దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీలో కూటమి పాలనలో, దేశంలో ప్రధాని మోదీ పాలనలో శాంతి భద్రతలు సక్రమంగానే ఉన్నాయని కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో కూటమి పాలనలో, దేశంలో ప్రధాని మోదీ పాలనలో శాంతి భద్రతలు సక్రమంగానే ఉన్నాయని, శాంతి భద్రతల విషయంలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిందని కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.
కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఎప్పుడు ఏదో దేశంలో యుద్ధం జరుగుతూనే ఉందని, దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఇంత పెద్ద దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయన్నారు. కడప జిల్లాలో కూడా పూర్తిగా కంట్రోల్ అవుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైందని, ఇచ్చిన మాట కట్టుబడి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ శాంతి భద్రత పూర్తి కంట్రోల్ ఉంది. నక్సలిజం తగ్గిపోయింది, టెర్రరిజం తగ్గిపోయింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇది దేశ పరిస్థితి. ఇక్కడ కడప జిల్లాలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, మా నియోజకవర్గానికి వచ్చి జమ్మనోడు, వికసిత జమ్మనోడు, ఇది జరిగి తీరుతుంది కూడా. కరెక్ట్గా 6 నెలల 10 రోజులు పోలింగ్ జరిగి 190 రోజుల పోలింగ్. మీరు 60 నెలలు ఉన్నారు, మేము 6 నెలలు, అంటే 10% టైం అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, పెన్షన్ 4,000 రూపాయలు నెల నెల టెన్షన్గా. ఒకరోజు 1వ తేదీ సెలవు అయితే ముందు రోజే వాలంటీర్లు అవసరం లేకుండా జీతాలు పర్ఫెక్ట్గా ఉద్యోగస్తులకు వస్తున్నాయి, విశ్రాంత ఉద్యోగస్తులకు వస్తున్నాయి. ఆల్రెడీ 3 సిలిండర్ల పథకం స్టార్ట్ అయింది. 1 సిలిండర్ ఇవ్వడం కూడా జరిగింది. సర్వే జరుగుతుంది, రేషన్ కార్డులు ఇవ్వాలని. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు కూడా. తప్పుడు పెన్షన్లు ఉంటే తీసేస్తారు. ఆ పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000. అవును, మేము చెప్పినాము 6. సూపర్ 6, సూపర్ 7 అని నువ్వు వ్యంగ్యంగా అంటున్నావు. ఈ సూపర్ 6 కూడా 100% అమలు అవుతుంది ఉగాది నాటికి. మరొక 4 నెలలు టైం ఉంది. మననే బడ్జెట్ ప్రవేశపెట్టేది. 25 రోజుల కిందట పూర్తి స్థాయి బడ్జెట్ పయ్యావుల కేశవ్ గారు 2,94,000 కోట్ల బడ్జెట్, రియల్ బడ్జెట్. నువ్వు చెప్పిన బడ్జెట్ నువ్వు అమలు చేయలే. ఇష్టం వచ్చిన అప్పులు చేసినావు, ఇష్టం వచ్చిన తప్పులు చేసినావు, ఇష్టం వచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నావు. అది జనరల్గా చెప్పే మాట. ఇక్కడికి వచ్చేలకు నిన్న జరిగినది, అటు అవినాష్ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ ధర్నా చేసినారు. మొన్న రైతు ధర్నా పాటు స్టేట్మెంట్లు ఇచ్చారు. మేమేదో మా దేవుడి స్వగ్రామంలో విఆర్ఓలను బంధించినట్టు, పులివెందులలో వేముల మండల హెడ్ క్వార్టర్లో విఆర్ఓలను బంధించినట్టు. ఏమన్నా మా 2 ప్రాంతాలు వేముల కానీ దేవుడి కానీ ఏమన్నా బంకర్లో కనపడకుండా ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎంపీవి, అతను ఎమ్మెల్సీ, రావచ్చు కదా. సైన్యం ఉంది కదా మీకు, సైన్యంతో రావచ్చు కదా. మీ అందరినీ తోడుకొని రావచ్చు కదా, ప్రెస్ వాళ్ళని తోడుకొని. ఆయనేమో జగన్ రెడ్డి ఎలక్షన్ బాయ్కాట్ అంటాడు, మేము ఎలక్షన్ జరపాలంటాడు. మీలో మీకే సఖ్యత లేదు. మీకు ఏమన్నా విభేదాలు ఉన్నాయా? వాళ్ళ బాస్ మాట వీలేం లేదా? ఇలా మాట ఆ బాస్ లేదా? మాకు డౌటు. బాస్ కంట్రోల్ ఏమన్నా అన్ని చోట్ల రాజీనామాలు పెట్టినట్టు వీళ్ళు కూడా బాస్ మాట తప్పి రేపేమన్నా ఆ పార్టీకి దూరం అవుతారా? రెడ్డి కమ్యూనిటీలోని పేదలకు సేవ చేయాలన్న ఆశయంతో ప్రారంభమైన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి రాజపోషకులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు బ్రజేంద్ర రెడ్డి తెలిపారు. రెడ్డి కమ్యూనిటీలోని పేదలకు సేవ చేయాలన్న ఆశయంతో ప్రారంభమైన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి రాజపోషకులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు బ్రజేంద్ర రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన రెడ్డి కమ్యూనిటీకి చెందిన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు బ్రజేంద్ర రెడ్డి మాట్లాడుతూ 2018 సంవత్సరంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రారంభించామని, ఆనాటి నుంచి డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ గారి పేరుతో గూడూరు ప్రజానీకానికంతా కూడా, గూడూరు నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ప్రజా డాక్టర్లుగా పేరు పొందినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఆయన ఉన్నప్పుడే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సార్ కానీ అదేవిధంగా మేడం కానీ ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా మనలో కూడా వాళ్ళు చేసేటటువంటి సేవలకి మనం వెలకట్టలేము. ఒక రొటేరియన్స్గా అయితేమి, ప్రజా డాక్టర్లకు అయితేమి, మిగతా సంస్థలకు కూడా, రెడ్ సంస్థలకు కానీ ప్రగతికి కానీ, వాళ్ళు ఏదన్నా వరద బాధితులు వచ్చారనుకోండి, వరదలు వచ్చాయి ముందుంటారు, భూకంపం వచ్చింది ముందుంటారు. ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలన్నా అందరికంటే ముందు డొనేట్ చేసేటటువంటి డాక్టర్ గారు వాళ్ళే.
వాళ్ళు ఏంటంటే మా సంస్థలో మాకు అసలు వెన్నుదన్నుగా ఉండడం, ఈ సంస్థ యొక్క పిల్లర్స్గా ఉండడం అనేది సంస్థ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏమాత్రం వీలున్న ప్రతిసారి కార్యక్రమానికి రావడంతో పాటు మనకి ఏదైనా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మనకు చేసేటటువంటి నిజంగా ఏదన్నా బాగలేకుండా ఉండి సీరియస్ పరిస్థితి ఉంటే వాళ్ళు వెంటనే చూడడం అనేది అన్నిటికంటే చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాం. ఎంతోమందికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటారని, అదేవిధంగా దీన్ని గ్రహీతలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి నెల మీరు క్రమం తప్పకుండా 3వ ఆదివారం గుర్తుపెట్టుకోండి, ప్రతి లబ్ధిదారులు వచ్చి వాళ్ళు స్వీకరించినట్లయితే చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సౌజన్యం చేస్తున్నటువంటి మేడం వాళ్ళిద్దరికి కూడా డాక్టర్ గారికి ముందు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని, కలకాలం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సింహపురి రెడ్డి సంక్షేమ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి సుభాషిణి, ఎల్ శాంతి, రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి సుభాషిని, ఎల్ శాంతి, రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఆదివారం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం కడపలోని ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు యు మరియమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను, ఆరోగ్య సూత్రాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషిస్తున్న ఆశా కార్యకర్తల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. చెప్పి మేము ఎప్పటి నుండే పోరాటాలు చేస్తున్నాం. 44 చట్టాలని 4 చట్టాలుగా వాళ్ళు నిర్మూలించి మమ్మల్ని ఎట్టి చాకరీ చేయించుకుంటున్నారులే కానీ ఆశాల సమస్యలు అట్లే ఉన్నాయి. ఆశాలకు ఏమంటే కానీ ప్రభుత్వ పథకాలు ఏవి మాకు వర్తించలేదు. మా కుటుంబాన్ని పోషించుకోవాలి, మాకు జరగట్లేదు, మేము ఎట్టి చాకరీ చేస్తున్నాము, డోర్ టు డోర్ తిరిగి మా హెల్త్ పాడవుతుందని చెప్పి మేము ఎన్నిసార్లు ప్రభుత్వానికి మేము వినిపించుకున్నా కానీ మా ఆవేదనలో మేము అట్లే ఉన్నాయి. కానీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా తీసుకోవటం లేదు, ఆశా వర్కర్గా ఆవేదనకి గురి చేస్తున్నారు. సెల్ ఫోన్లో యాప్లు తగ్గించడం కాదు, మాకు ఇంకా యాప్లు పెంచారు. మాకు డోర్ టు డోర్ మీకు లెక్కసి సర్వే చేస్తానికి వెళ్తే మేము వెళ్ళి నువ్వేం తింటున్నావు, ఎంత బరువు ఉన్నావు, ఎంత హైట్ ఉన్నావు, మీ నడుము కొలుతేంది, నువ్వు ఎన్నిసార్లు తింటున్నావు, ఏ నూనె వాడుతున్నావు, పామాయిల్ వాడుతున్నావా, శనగ నూనె వాడుతున్నావా, నువ్వు బ్యాటరీలో ఫుడ్ తింటున్నావా, ఇంట్లో ఫుడ్ తింటున్నావా, నువ్వు కూరగాయలు ఏం తింటున్నావు, మాకు ఈ సమస్యలు పెడుతున్నారు. మాకు మాతా శిశుమరణాలు అరికట్టడానికి, స్వచ్ఛత సేవ చేయడానికి, ఎర్లీ రిజిస్ట్రేషన్, మాకు ఫాలోఅప్కి ఇంజక్షన్కి పిలిచారులే కానీ మాకు ఇవన్నీ చెప్పలేదు. కానీ ఒక మెడికల్ ఆఫీసర్ ఏఎన్ఎం చేసే ఉద్యోగం మాకు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించట్లేదు, మాకు ఆశ జీతము పెంచట్లేదు. ఏమంటే కానీ ఇప్పుడు శాఖరి మాత్రం అపరిమితమైన శాఖరి చేస్తున్నారు. ఆ శాఖరిలో ఏమంటే వాలంటీర్లు పెట్టారు ఇంటికి మొన్నటిదాకా. ఆ వాలంటీర్లు తీసేసి ఈ రోజు ఆశాకి మ్యాపింగ్ చేశారు. మేము ఏదైతే మాకు సంబంధం లేని పనులు చెప్తున్నారో ఆ సంబంధం లేని పనులు చెయ్యొద్దు, మాకు ఈఎస్సీ పిఎఫ్ గ్రాడ్యుయేట్ కలిపియాలని చెప్తున్నాం. మనం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్తున్నాం. మాకు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్తున్నాం. రిటైర్డ్ అయిన తర్వాత మాకు ఏదైతే 10,000 ఇస్తున్నారో 5,000 పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటట్టుగా చెప్తున్నాం. 62 ఏళ్ళకి వాళ్ళు రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఏం చేశారు అంటే ఇంక తర్వాత వాళ్ళు వెళ్ళి తినడానికి భోజనానికి ఏమి ఉండదు. గతంలో ఆశా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే 4,000 రూపాయలు పెంచాడు. మరి 10,000 రూపాయలు ఈరోజు నిత్యావసర వస్తువులు, బయట అన్ని రకాల వస్తువులు, బిల్లులు, ట్యాక్సులు అన్నీ పెరిగిన నేపథ్యంలో 10,000 రూపాయలు ఎటువంటి పరిస్థితుల్లో సరిపోవడం లేదు. కాబట్టి ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 ఉండాలని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ప్రకటిస్తారు. మరి దాన్నే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఏమయ్యా మీరు చెప్పినటువంటి మాటను మీరు నిలబెట్టుకోండి. ఈరోజు ఆశా కార్యకర్తలకు 10,000 మాత్రం ఇస్తున్నారు, 10,000 సరిపోవడం లేదు, ఖచ్చితంగా వేతనం పెంచాలి అని కోరాం. దాని మీద ప్రతి ఒక్కొక్కరు తలా ఒక మాట చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరి కార్మికుల పట్ల, మహిళల పట్ల మరి అత్యంత గౌరవం ఉందని చెప్తున్నాడు. ఒక పక్క చెప్తూ మరి మహిళల చేత వెట్టి చాకరీ చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి వెంటనే ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలి, వాళ్ళకు పని ఒత్తిడి తగ్గించాలి, పని భారం తగ్గించాలి అని చెప్పేసి గతంలో మేము కోరాము, ఇప్పుడు కూడా కోరుతున్నాము. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతుగా వైసీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించిందని అన్నారు. కూటమి నేతలకు దోచుకోవడమే కావాలని ప్రజలతో సంబంధం లేదన్నారు. విశాఖ నగరంలో వైసీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, వరుదు కళ్యాణి, ఎంపీ తనుజారాణి, కేకే రాజు, మల్లా విజయప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకటరెడ్డి, చెంగల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరితో కలిసి పని చేయాలన్నటువంటి ఆకాంక్షతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా మనం ఈ యొక్క గతంలో ఎక్కడ ఏ కార్యాలయం నుంచి అయితే పనిచేశామో, జీవీఎంసీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి అయితే పనిచేసి విజయం సాధించామో, ఇది ఒక అదృష్టమైనటువంటి ప్రదేశంగా భావించి ఇక్కడ తిరిగి ఈ ఆఫీసుని పునరుద్ధరించాలి అన్నటువంటి నిర్ణయాన్ని అమర్కి తెలిపినప్పుడు నేను అమర్ అందరం కలిసి మల్లా విజయప్రసాద్ గారిని కోరినప్పుడు ఆయన దానికి నెల అయిన తర్వాత ముందుగా మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ ప్రోగ్రామ్ పిలిపించారు. మన 13వ తారీఖు నాడు ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల మీద, ఆ సమస్యల పట్ల జిల్లా కేంద్రాలన్నిటికి పోయి ఆ కలెక్టర్ దగ్గర వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం ఒత్తిడి తీర్చుకునే మరి ఏర్పాటుని తీసుకునేటట్లు చేయమని ఆయన ఆదేశించారు. ఆ నిర్ణయం తీసుకున్న పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పుకుంటా మనం విశాఖపట్నం, అలాగే అనకాపల్లి, పాడేరు ఈ జిల్లాల్లో తూచా తప్పకుండా 100% మీ అందరూ కూడా అందులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని మీ రాష్ట్రమంతా విజయంతో జరిగింది. ముఖ్యంగా మన విశాఖపట్నంలో కూడా మరి జరిగింది. దానికి ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు అయిపోయింది, ఏమైపోలే. ఎప్పుడైపోద్దంటే గెలిచిన ప్రభుత్వాలు ప్రజల గురించి ప్రజల గురించి పట్టించుకుంటే అవుతాయి. ఈ ప్రభుత్వానికి ప్రజలతో సంబంధం లే. వాళ్ళు ఎంతసేపు ఈ మీడియాలు పట్టుకోవడం, ఈ ప్రచారం ఆందోళనలో ఓ అని గైడ్ చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటాం. నాకు మంత్రిగా కన్నా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కువ సాటిస్ఫాక్షన్ పార్టీకి పనిచేసినటువంటి దాంట్లో నేను పొందాను. పార్టీ పదవిలో ఆ రకమైనటువంటి ఉత్తేజం ఉంటుంది, పార్టీ కోసం పనిచేసేటువంటి దాంట్లో ఆ సంతృప్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాను. వాస్తవానికి మొన్న వచ్చినటువంటి ఫలితాల తర్వాత చాలామందికి నిరాశ, నిస్పృహ, కొన్ని ఇబ్బందులు, అన్ని రకాలుగా నా దగ్గర నుంచి కింద స్థాయి వరకు పెద్ద స్థాయి వరకు అందరినీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయినా సరే నిన్న రైతులకు సంబంధించినటువంటి ఉద్యమానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిస్తే నిన్న మీరు అందరూ చూశారు. నిన్న విశాఖపట్నంలో రైతులు లేనప్పటికీ, రైతాంగం లేనప్పటికీ కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతుల పక్షాన నిలబడి చేసినటువంటి పోరాటానికి వచ్చినటువంటి జనాన్ని చూస్తే మనం ఓడిపోయాం తప్ప పోరాటంలో ఎక్కడ వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నిన్న మన పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోయాడు. నిన్న భీమిలి నియోజకవర్గంలో సమావేశం పెట్టాం. దాదాపు 500 నుంచి 1000 మంది కార్యకర్తలు వచ్చారు, సీనియర్ నాయకులు వచ్చారు. వారందరూ కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల నిలబడినటువంటి పార్టీ తప్ప నాయకుల వల్ల నిలబడినటువంటి పార్టీ కాదు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు వ్యవసాయ క్షేత్రాల్లో నియోజకవర్గానికి చెందిన మీడియా ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం, వేముడోలు మండలాలకు చెందిన విలేకరులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు జర్నలిస్టులు విధి నిర్వహణలో
తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సేవాభావంతో చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి తన ఎదుగుదలకు జర్నలిస్టులే కారణమయ్యారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో జర్నలిస్టుల సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాకన్నా అందరికీ మీకు తెలుసు, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామాల్లో మీరందరూ కూడా మనం ఒక రోజున మీరందరూ కూడా చర్చించుకుని నిర్ణయం తీసుకుని అర్హులైన అందరికీ కూడా 100% కూడా మనం స్థలాలు ఇచ్చే విధంగా మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం విలేకరులందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ హక్కులకి ఎక్కడా కూడా భంగం కలిగించకుండా వాళ్ళని గౌరవించే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి నన్ను మంచి కార్యక్రమాలు చేసే విధంగా మీ అందరూ కూడా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి మీకు ఏదైనా సరే మనకు ఉన్నది కంపల్సరీ మరొకసారి చెప్తున్నాను, మీరు అందరూ కూడా నా దృష్టికి తీసుకురండి. మీ సమస్యలైనా నియోజకవర్గ సమస్యలైనా తీర్చడానికి నేను ముందుండి నడిపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో ఉత్సాహంగా సేవ్ ద గర్ల్ చైల్డ్ 2 కేరన్. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలంటూ హోంమంత్రి అనిత సూచన. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయండి, ఓటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్. విశాఖలో వైసీపీ కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.